ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ పాట రాసిన రచయిత ఎవరు కానీ ఏంది ఇంత తిక్కలుగా రాశాడు అనుకున్నా. ఫస్ట్ కొత్తగా క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏంటి, యేసు గొర్రె పిల్లను నేను, వదకుదేయబడిన గొర్రె పిల్ల, దినదినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుతున్నాను అన్నాడు. సరే, అంతవరకు బాగుంది, పక్కన పెడదాం. నా తలపై ముళ్ళు గుచ్చబడ్డవి, నా తలంపులు ఏడుస్తున్నవి అన్నాడు. ముళ్ళు గుచ్చబడ్డది యేసు తలకు కదా, ఇతనేంది నా తలకు ముళ్ళు గుచ్చబడ్డవి అని రాశాడు అని. అలాగే నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి అన్నాడు. యేసు ముఖాన కదా ఉమ్మి వేసింది, మరి ఈయన నా ముఖం మీద ఉమ్మి వేయబడింది, నా చూపులు తలదించుకున్నాయి అన్నాడు ఏంటి? నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా అడుగులు రక్తసిక్తమైనవి అని పాడతాడు. నా చేతుల సంఖ్యలు పడినవి, నా వ్రాతలు చెరిగిపోదు. ఇవన్నీ యేసుకు కదా జరిగింది. ఇతను తనకు జరిగినట్టు చెప్పుకుంటున్నాడు. తప్పు కదా అనుకున్నా. మీలో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంతే అనిపిస్తుంది ఈ పాట వింటే. కానీ దాని అర్థం ఏంటంటే, యేసు అలాగూ సిలువ పొందినట్టే ఆయనను వెంబడించి ఆయన శిష్యుడైన నేను నా శరీర కార్యాల విషయంలో, నా ప్రాణ సంబంధమైన ఆలోచనల విషయంలో ప్రతిదినం నన్ను నేను అలాగూ చేసుకోవటానికి అప్పగించుకుంటున్నాను అని చెబుతున్నాడు. అర్థమైందా? నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. ఈ ఒక్క పాయింట్కి అర్థం చెబితే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది. తలకు ముళ్ళు గుచ్చటం ఏమిటి, తలంపులు ఏడవటం ఏమిటి అంటే, శరీరానుసారమైన తలంపులు మనకు వస్తే వాటిని నెరవేర్చాలా, లేకపోతే ముళ్ళు గుచ్చి ఆపేయాలా? ఆ తలంపుల్ని రానియాలా, లోపలే నొక్కేయాలా? అవి రాకుండా వాటికి ముళ్ళు గుచ్చాలా? ఏం చేయాలి మీరు చెప్పండి? చెడిపోయిన తలంపుల్ని, అంతకుముందు ఈ ముళ్ళు ఫ్రీగా వచ్చేసినాయి, అందుకని ఇప్పుడు ఆ తలంపులు వస్తే ముళ్ళు గుచ్చబడతాయి. ఇప్పుడు తలంపులు ఏడుస్తాయి. ఒకప్పుడు ఎంత ఫ్రీ ఉండే, ఎంత స్వేచ్ఛ ఉండే, హాయిగా ఏది కావాలంటే అది చేసుకున్నా. ఇప్పుడు ఏది చేయాలన్నా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అలా తనను తాను అణుచుకోకపోతే వాడు నా శిష్యుడే కాదన్నాడు. అందుకే సువార్త ప్రచురము చేయునట్లు యేసు సిలువనెత్తి చూపుట, ఆ యేసుకు శిష్యుడిగా బ్రతుకున్నట్లు అనుదినము సిలువ మోయుట. ఎవరి సిలువ? నాకు తెలుసు ఏ సిలువ అంటారని. ముందు పాయింట్లో అయిపోయింది. మన సిలువ మోసుకుంటా తిరగాలి నాయన. ఎందుకు మన సిలువ అంటే, ఆ సిలువలో యేసు వధింపబడ్డట్టు మన సిలువలో మనం కూడా ప్రతిదినం వధింపబడాలి. మన స్వయం విషయంలో, గర్వం విషయంలో, అహంకారం విషయంలో, మత్సరం విషయంలో, కామక్రోధాదుల విషయంలో, కోపతాపాల విషయంలో, కుళ్ళుబోతు బుద్ధుల విషయంలో ప్రతిదినం మనం చావాలి. వాటిని బతకనిచ్చామనుకో, అవి మనల్ని చంపుతాయి.